ఒక మంచి నటి, మంచి నిర్మాత, మంచి గాయని, ఒక మంచి స్టూడియో అధినేత, వీటన్నిటిని మించి మంచి వ్యక్తి, వారిని గురించి సంస్కరించుకోవడం ఒక మంచి కార్యక్రమం అని చెప్పి నేను భావిస్తున్నాను. 101 సంవత్సరాలు పరిపూర్ణమైన జీవితాన్ని ఏ విధంగా చూసినా పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆమె తెలుగు సినిమా ప్రారంభ దశ నుంచి స్వర్ణయుగం ఈరోజు ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ఇంతవరకు కూడా ఆమె దానికి ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉండి మనకందరికీ కొంత ఆదర్శంగా ఉన్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రముఖ నటిగానే కాకుండా ఒక నిర్మాతగా ఉండి, స్టూడియో అధినేతగా ఉండి, గాయనిగా ఉండడం అవుతుందో ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా ఆయా అన్నింటిలో పేరు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. దాంతోపాటు మనందరికీ సంతోషం కలిగించే మరొక విషయం ఏంటంటే మనందరి యొక్క ఆంధ్రుల యొక్క అభిమాన నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ సినిమా రంగానికి పరిచయమైన ఆ మన దేశం చిత్రానికి కూడా ఆమె నిర్మాత కావడం చాలా గొప్ప విశేషం. నాటకాల్లో ఇందాక మనకు చెప్పారు, అందువల్ల నేను ఎక్కువగా చెప్పను. చాలా చక్కగా తక్కువ సమయంలో అయినప్పటికీ కూడా మంచి ఆడియో విజువల్ను ఆమె సమగ్ర జీవితాన్ని గురించి మనకు అందించే విధంగా చాలా చక్కగా మన ముందు ప్రదర్శించారు. మరి బాలనటిగా మొదలై ప్రముఖ దర్శకుడైన పుల్లయ్య గారు తెరకెక్కించిన సతీ అనసూయ సినిమా రంగానికి చేరువై మరి ఈ కచ్చ దేవయాని చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనేక సినిమాల్లో నటించి ప్రజాభిమానాన్ని సంపాదించారు. అప్పట్లో చెప్తూ ఉంటారు, అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి కథానాయిక కూడా కృష్ణవేణి గారి గురించి చాలామంది చెప్తూ ఉంటారు. వారి నటన అత్యద్భుతం, వారి డైలాగ్స్ చెప్పే విధానం అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సినీ రంగంలో వారు అందించిన సేవలకు రఘుపతి వెంకయ్య గారి అవార్డు ఇవ్వడం కూడా సముచితంగా ఉంది. ముఖంలోనే హావభావాలను వెలిపిస్తుంది. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుందని ఈనాటి సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు అందరూ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, అనుసరించాల్సింది ఆ ముఖంలోని హావభావాలతోనే సందేశాన్ని ఇవ్వడం, ప్రజలను సంతోషపడడం అది చాలా గొప్ప విషయం. కొద్దిమంది మాత్రమే ఆ విధంగా చేయగలరు. మనం చూసిన రామారావు గారు, అలాగే నాగేశ్వరరావు గారు, తర్వాత మన ముందున్నట్టే ఇప్పుడు మురళీమోహన్ గారు, వీళ్ళందరూ కూడా సినిమాల్లో ఒక ఉన్నత ప్రమాణాలు పాటించారు. అందుకని నాకు కృష్ణవేణి గారు నేను వ్యక్తిగతంగా కలిశాను. జమున గారికి అవార్డు ఇస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని జమున గారు నన్ను కోరితే అప్పుడు ఆమెను కలుసుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత మన విజయవాడలో అది ఆఖరి సభలో కూడా పాల్గొనే అవకాశం లభించింది. ఉన్నత ప్రమాణాలు, సంస్కారవంతమైన యొక్క నటన, దాంతోపాటు మంచి పాటలు శ్రావ్యమైన, అదేవిధంగా వాటి ద్వారా కూడా మంచి సందేశం, మానసిక ఉల్లాసం కలిగించే విధంగా నటించడం అవుతుందో అది చాలా గొప్ప విషయం. నేటి నటీ నటులు తెలుసుకోవాల్సిన విషయం అది. ఇప్పుడు సినిమాలో చూస్తున్నాను, మామూలుగా ఎప్పుడు చెప్తూ ఉంటాను, అప్పుడు సినిమాలో తాకకుండానే శృంగారం పలికించేవాళ్ళు. ఇప్పుడు తాకినా, పీకినా, గోకినా మనకు ఆ భావన కలగడం లేదు. సినిమా ఎందుకు ఇలా తయారైపోయింది, ఈ పరిస్థితి మనం ఎందుకు వెళుతున్నాం? తర్వాత సంభాషణలు సంతోషకరంగా, శ్రావ్యంగా ఉండేవి. ఇప్పుడు సంభాషణలు డబల్ మీనింగ్ పెడితే కానీ, పొత్తూరు సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ, వారు మంచి రచయితలు అనుకోండి. కొత్తగా రచనలు చేసేవాళ్ళకి నా సలహా ఏంటంటే డబల్ మీనింగ్ పెట్టబడలేదు. మామూలు మీనింగ్ వచ్చి అసలు మీనింగ్ ఉండేట్టుగా చూడండి చాలు.
ఒక అర్థం ఉంది. డబుల్ మీనింగ్ పెట్టి వ్యంగ్యమైన పదజాలాన్ని ఉపయోగించి, వ్యంగ్యం జీవితంలో ఒక భాగం, నేను కాదన్నా, కానీ వ్యంగ్యం మరీ మితిమీరితే ఏమవుతుందో కూడా మనందరికీ తెలుసు. ఆ తర్వాత బూతు మాటలు వాడితే కానీ జనం హర్షించరు అని తప్పుడు అభిప్రాయం జనంలో కలిగిపోయింది. నేనేమంటున్నానంటే దానికి ఆ మధ్య వచ్చిన సీతారామయ్య గారి మనోరాలు, లేకపోతే రామోజీరావు గారిని నిర్మించినట్టే అనేక సినిమాలు, మనకి ఇలాంటి సినిమాలన్నీ మనకి మానసిక ఉల్లాసాన్ని కలిగించాయి, చాలా రోజుల పాటు నడిచాయి, ప్రజల యొక్క నాలుకల్లో నిలబడిపోయాయి. ఈ తరం కూడా ఇంకా చెప్పుకుంటున్నారు. నటన, సంభాషణ, ఆ తర్వాత దాంట్లో ఉండే వైదుష్యము, దాంతోపాటు అందించే సందేశం, ఇవన్నీ కలిస్తే మంచి సినిమా అవుతుంది. అలాంటి మంచి సినిమాలో నటించిన మంచి నటుని గురించి, మంచి సినిమా నిర్మించిన, మంచి పాటలు పాడిన ఒక గాయని గురించి మనం ఇవాళ స్మరించుకుంటున్నాం. అందుకని యువతరం ఈ పద్ధతులను గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఈ ముఖంలో హావభావాలు పలికిస్తూ జనాన్ని సంతోషపరిచే విధానం ఏతుందో అది చాలా ముఖ్యం. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, అది ఒక కళాత్మక సందేశం. సినిమా అంటే ప్రజలకు ఒక మంచి విషయాన్ని తెలియజేయడం. పాత రోజుల్లో కూడా విలన్లు ఉండేవాళ్ళు, ఫైటింగ్ ఉండేది, విలన్ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు, ఆఖరిని విలన్ అంతమయ్యేవాడు, లేకపోతే తగిన గుణపాఠం అయ్యేది, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళేవాడు. ఇప్పుడు అట్ట కాదు, విలన్ నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తున్నారు, చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లనో, దేశద్రోహులనో, లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించేవాళ్ళనో మనం హీరోయిజం, అది హీరోయిజం అనిపిస్తుంది, చేయకూడదు. అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు. మంచిగా ప్రమాణాలు పాటించాలి, మంచి కథా సంవిధానం దానికి ఉండాలి. అంతేగాని సినిమాకి పోయి వస్తే అబ్బా ఎందుకు వచ్చేవారా బాబు ఆయన తలనొప్పే సినిమా ఓడవం పోయేది, తర్వాత తలనొప్ప చెప్పిన బాధపడుతుండేది. ఆ పరిస్థితి ఆవిడ జిగుత్సాకరమైన అశ్లీలమైన పదజాలాలు కానీ సన్నివేశాలు కానీ సినిమాలో ఉండకూడదు. శృంగారం ఇంకా పండించవచ్చు. రామారావు గారు ఎన్ని సినిమాల్లో శృంగారమైన నటన మనకు అందించారు, మనకు చూపించారు, కానీ జుగుత్సాకరంగా లేదు, అశ్లీలంగా లేదు. అలాంటి పద్ధతిని అందరూ పాటించే ప్రయత్నం చేయాలా. వెగటు కలిగించే ఏదైనా తినాలంటే రుచిగా ఉండాలా, తీయగా ఉండాలి. మరి వెగటు కలిగించింది అనుకోండి, వెగటేసిందబ్బా అని అంటారు మామూలుగా. వెగటు కలిగించే సన్నివేశాలు, ద్వంద్వార్థాలు ఉండే సంభాషణలు ఇవి లేకుండా చూసుకోవడం మంచిది. అది లేకపోయినా సినిమా విజయవంతం అవుతుందని చెప్పని సందర్భంగా మనవి చేస్తూ, అలాగే హాస్యం కూడా, హాస్యం జీవితానికి చాలా అవసరం. కొంత హాస్యం జీవితంలో ఉండాలి మామూలుగా. ఈ నేను మాట్లాడుతూ కూడా చెప్తూ ఉంటాను మామూలుగా, ఎందుకంటే హాస్యం లేకపోతే అది పరిపూర్ణం కాదు, లైట్గా ఉండాలి కాస్త. కొంత మనం మాట్లాడే మాటల్లో గంభీరత్వము, సందేశంలో ఔన్నత్యము, సంస్కారవంతమైన వ్యవహారం, వీటన్నిటితో పాటు కాస్త జనాన్ని గాలించాలంటే దానికి కొంత హాస్యం కూడా అవసరం. కానీ ఆ హాస్యం కూడా వెగటి పుట్టించేది ఉండకూడదు. నేను ఎవరినో దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పడం లేదు. నటులుగా కూడా, హాస్య నటులుగా ఉండేవాడు కూడా చక్కని హావభావాలతో, చక్కని సంభాషణలతో, మంచి అర్థాన్ని కలిగించే వీటితో జనాన్ని సంతోషపెట్టవచ్చు, మంచి అలసట తీసుకోవచ్చు. నేను మామూలుగా ఈ చిన్న పల్లెటూరులో పుట్టి రైతు కుటుంబంలో ఉండి రాజ్యాంగంలో పది దాకా వెళ్ళాను. వెళితే నేను కూడా జీవితంలో మాట్లాడేటప్పుడు కాస్త లైట్గా ఉండేట్టుగా, ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితి మారింది. ఇంతకు ముందులాగా నేను ఇప్పుడు గంభీరంగా గంటల 2 గంటలు ఉపన్యాసం వేస్తా ఉంటే వినేవాళ్ళు తగ్గిపోయారు. అటెన్షన్ స్పాన్ అంటారు దాన్ని, అది కూడా బాగా తగ్గిపోయింది. అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న సమయంలో మంచి సందేశాన్ని ఇవ్వాలా ఎవరైనా కూడా. అందుకని గ్రామర్ అవసరం, హ్యూమర్ అవసరం.
ఇది కూడా సినిమాల్లో ఉంటే అప్పుడు ఆ సినిమా మంచిగా ముందుకు వెళుతుంది, జనాన్ని సంతోషపెడుతుంది. ఈ సందర్భంగా ఎక్కువగా ప్రసంగం చేయకుండా వారి ఆత్మకు శాంతి కలగాలని, సద్గతులు తప్పనిసరిగా వారికి భగవంతుడు ప్రాప్తింపజేయాలని, తర్వాత వారిని ఆదర్శంగా తీసుకొని నేటి తరం నిర్మాత కావచ్చు, లేకపోతే నటి కావచ్చు, లేకపోతే గాయని కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర పాత్రలు నిర్వహించే వాళ్ళందరూ కూడా అలాంటి ఉన్నతమైన సంస్కారవంతమైన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ముందుగా చెప్పినట్టుగా నేను మిగతా వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడేంత వరకు ఉండలేదు, నేను గోల్కొండ వరకు వెళ్లాల్సి ఉంది కాబట్టి నేను దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం, జై హింద్. మా నాన్నగారి మొట్టమొదటి చిత్రం, విడుదలైన మొట్టమొదటి చిత్రం మన దేశం. దానికి ఈవిడే నిర్మాత. ఇక అక్కడి నుంచి మా నాన్నగారి సినీ రంగ ప్రయాణం సాగింది. అంచెలంచెలుగా పెరిగి ఆయన ఉన్నత శిఖరాల అధిరోహించారు ఆయన. ఇక కీలుగుర్రం చిత్రం అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా లేదు, అయినా ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ చేసిన కెమెరామెన్ మా రెహమాన్ గారు, ఆయన దగ్గర నేను శిష్యరికం చేశాను. ఆయన అప్పుడు ఆ ట్రిక్ షాట్స్ తీస్తూ ఉంటే మిగతా కెమెరామెన్లు అందరూ వచ్చి కుర్చీలు వేసుకుని చూసుకునేవారు. దాంట్లో మా ఆయన్ని మేము బాబాయిగా సంబోధిస్తాం, ఎందుకంటే మా నాన్నగారికి ఆయనకి అన్నాదమ్ముల అనుబంధం. ఈ అనుబంధం గురించి మాట్లాడే ఒక సంఘటన గుర్తుకొస్తుంది నాకు. మా చిన్నప్పుడు నాగేశ్వరరావు గారి ఇల్లు గృహప్రవేశం అప్పుడు నాగేశ్వరరావు గారి అమ్మగారు పొన్నమ్మ గారు నాగేశ్వరరావు గారిని ఇక ముహూర్తం దగ్గర పడుతుంటే పెద్దోడు ఏడరా అని అడిగింది పొన్నమ్మ గారు. అదేంటమ్మా అందరూ ఇక్కడ సోదరులు అందరూ ఇక్కడే ఉండరు కదా అన్నారు. వీళ్ళు కాదురా పెద్దోడు ఏడరా అని అడిగింది. పెద్దోడు అంటే రామారావు గారు. ఆవిడ మా నాన్నగారిని సొంత బిడ్డలాగా చూసుకునేవారు, ఆ మహాతల్లి పొన్నమ్మ గారు. అది అక్కినేని కుటుంబానికి మా నందమూరి కుటుంబానికి ఉన్న అనుబంధం, ఆప్యాయత మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. నిండు నూరేళ్ళు జీవించారు. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి, అలాగే ఆవిడ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే వీఆర్ సెలబ్రేటింగ్ ద లైఫ్ ఆఫ్ సచ్ అ గ్రేట్ లేడీ కృష్ణవేణి గారు. ఆమె నాన్నగారితో చాలా ఆత్మీయత అనుబంధం ఉంది. ఆమె గురించి మాట్లాడాలంటే 3 విషయాలు. పెద్దనాన్నగారు నందమూరి రామారావు గారిని పరిచయం చేయటం, ఘంటసాల గారిని పరిచయం చేయటం, ఆ తర్వాత కీలుగుర్రం సచ్ అ బిగ్ హిట్ సినిమా వాళ్ళు తీసి శోభనాచలం పిక్చర్స్లో తీసి నాన్నగారితో ఆమె యాక్ట్ చేయటం. నాన్నగారు కూడా చాలా పెద్ద హిట్ ఆ సినిమా. నాన్నగారు ఫస్ట్ ఫిలిం విచ్ ఇస్ ద బిగ్ హిట్ వాళ్ళ ప్రొడక్షన్లో చేయటం చాలా వెరీ హ్యాపీ టు హియర్. అండ్ అనురాధ గారు మాకు చాలా చాలా క్లోజ్. ఎవ్రీ మా ఫంక్షన్స్ కానీ తప్పకుండా ఉంటారు. అండ్ టుడే నేను చెప్తున్నానండి, మేము ఎప్పుడు ఉంటాం, అక్కినేని కుటుంబం మీతో ఎప్పుడు ఉంటాం. అండ్ నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు,
నూరేళ్ళు బతకాలని నేను ఎవరిని దీవించను, ఉన్ననాళ్ళు సంతోషంగా ఉండాలని దీవిస్తాను ఎప్పుడని. కానీ కృష్ణవేణి గారు షీ ప్రూవ్డ్ 100 years బతికి చాలా యూనో చాలా తక్కువ మందికి దక్కుతుంది. అండ్ షీఈస్ డెఫినెట్లీ టుడే ఇన్ అ బెటర్ ప్లేస్. అండ్ మనం ఆమె లేరని బాధపడకూడదు. వీ హ్యావ్ టు సెలబ్రేట్ హర్ అచీవ్మెంట్స్ అండ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కృష్ణవేణమ్మ గారు మీరు తలుచుకుంటే వారి చరిత్ర ఒక్కసారి గమనిస్తే సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ఆలోచించాలి, గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆమె జన్మ చరితార్థం, ఆమె సినిమా రంగంలో చేసిన సేవలు ఒక సువర్ణాధ్యాయంగా చెప్పుకోవచ్చు. అందరం మనం అనుకుంటాం నిండు 100 ఏళ్ళు జీవించటం కాదు ముఖ్యం, జీవించిన కాలంలో మనం ఏం చేసామనేది. ఆమె 100 ఏళ్ళు బతికి సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చారు. శకపురుషుడు లాంటి ఎన్టీ రామారావు గారితో సినిమా హీరోగా తీశారు. నిజంగా అది చరిత్రలో మనం లిఖించాల్సినటువంటి అంశం. అంతేకాదు సినిమా రంగానికి 2 కళ్ళైనటువంటి రామారావు గారిని నాగేశ్వరరావు గారితో కూడా సినిమా తీసింది. ఆ కాలంలో విలన్గా పాతాళ భైరవిలో మీరు చూశారు ఎస్వి రంగారావు గారు. అంటే ఎస్వి రంగారావు గారితో సినిమా తీయటం, అంతేకాదు శోభన్ బాబు గారితో తీశారు, కన్నడ రాజ్ కుమార్ గారితో తీశారు. అంటే ఎంత గొప్ప మనిషి, ఎంత గొప్ప స్పృహ. ఆమె మళ్ళా ఒక జమీందారుగా ఉండి, జమీందారు గారి వైఫ్గా ఉండి సినిమాల్లో ఇందాకే మీరు చూశారు, ఏవీలో తమిళంలో నటించారు, తెలుగులో నటించారు, అనేక సినిమాల్లో నటించారు. నటనే కాదు పాటలు స్వయంగా పాడారట. ఇది చాలా కష్టమైనటువంటి అంశం. ఇంకోటి ఆమె సినిమా స్టూడియోనే నిర్వహించారు. ఆ కాలంలో శోభన స్టూడియో అంటే మద్రాసులో పెద్ద పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి స్టూడియో. అలా బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాటకి అర్థవంతంగా ఆమె చేశారు. ఎన్ని సేవలు, ఎలాంటి ప్రత్యేకమైన శైలి. అలా ఆమె చేసినటువంటి కాలాన్ని భావి తరాలకి మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ కూడా సినిమాలు సందేశాత్మకంగా ఉండాలి, హాస్యభరితంగా ఉండాలి, అది కూడా సమాజంలో విలువలని పెంపొందించే విధంగా ఉండాలి. అలాంటి కోవకి చెందినటువంటి కృష్ణవేణమ్మ గారు మరి ఆమె గురించి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ మేము పెట్టి అన్న ఎన్టీఆర్ గారి భావజాలాన్ని భావితరాలకు అందజేయటం కోసం ఈ కమిటీ ఏర్పాటు చేశాం. ఒక 15 మంది ముఖ్యులు, వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా భగీరథ గారు, దీని అంతటి సృష్టి చేసిన భగీరథ గారు మా కమిటీలో మెంబర్. మా కాటరగడ్డ ప్రసాద్ గారు ఈ వయసులో ఇంత పెద్ద ఇదున్న చిన్న పిల్లగాళ్ళ కంటే ఒప్పుకోడు పర్ఫెక్ట్గా అన్నగారి పని అంటే ఆవహిస్తుంది మా కమిటీలో. తారక మంత్రానికి ఎంత శక్తి ఉందో తెలియదు కానీ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలకు మట్టికి ఆ శక్తి ఉంది. ఆయన పేరు తలుచుకొని మేము ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేసినా మేము ప్రారంభించడమే తప్ప అది ఎక్కడికి జరుగుద్ది అనేది మాకు తెలియదు. మేము నిష్కల్మషంగా, నిస్వార్థంగా, నిజాయితీగా ఆయనకి చరిత్రలో ఉన్న స్థానాన్ని భావితరాలకి సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగు జాతికి, భారతదేశానికి, ప్రపంచానికి తెలియజేయటం కోసం మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టాము. అది చేపట్టే క్రమంలో వారు తొలి సినిమా తీశారని మా భగీరథ గారు చెప్పి నన్ను వారింటికి తీసుకెళ్ళి                                                                                                             పరిచయం చేశారు. అప్పుడు ఆమెని
మేము సన్మానించటం జరిగింది. హైదరాబాద్లో సినీ కుటుంబాలందరి సమక్షంలో అన్నగారి కుటుంబం, ఎన్టీఆర్ కుటుంబం, అక్కినేని కుటుంబం, రామానాయుడు గారి కుటుంబం, కృష్ణ గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, అలానే ఆ తరం నుంచి ఈ తరం వరకు సినిమా ప్రపంచం అందరూ డయాస్ మీద ఉన్నారు. మా మురళీమోహన్ గారితో సహా, పరచూరి గారితో సహా ఇక్కడ ఉన్న పెద్దలందరూ, మా ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి రమేష్ ప్రసాద్ గారిని కూడా మేము ఆ సందర్భంగా వారిని తలుచుకోవటం జరిగింది. వారి సేవలు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం సినిమాల్లో. రామారావు గారిని తెరకి పరిచయం చేసింది వారి నాన్నగారు ఎల్వి ప్రసాద్ గారు. అలా ఆ కార్యక్రమంలో కూడా మేము ఆమెని సన్మానించుకోవటం జరిగితే, నడిచి నడవలేని వీల్ చైర్లో ఉన్న పెద్ద మనిషి, అమ్మ మీరు రాగలరా అంటే తప్పకుండా వస్తానని చెప్పింది. సరే ఊరిలో కదా రాగలదని తీసుకొని సాహసం చేసి తీసుకెళ్ళాం. మళ్ళీ ఆమెను ఇంటికి చేర్చేంతవరకు మేము అదే జాసలో ఉన్నాం. కానీ మొన్న విజయవాడలో జరిగిన ప్రోగ్రాంకి విజయవాడ దాకా రావాలంటే అనురాధాదేవి గారిని అడిగితే మరి డాక్టర్లను అడగాలన్నది. డాక్టర్ గారు ఏం చెప్పారంటే నాట్ అడ్వైజబుల్ అండి అన్నారు. ఫ్లైట్ అఫ్ కోర్స్ నాట్ అడ్వైజబుల్, వీల్ చైర్ మంచి కార్ అరేంజ్ చేస్తే అంటే ఐ డోంట్ అడ్వైజ్ అన్నాడు. అంటే ఆమె గారు 3 రోజులు అయిన తర్వాత కృష్ణవేణి గారు చెప్పారంట స్వయంగా అనురాధాదేవి గారికి, లేదు ఈ డాక్టర్లు చెప్పేది కుదరదు, అన్నగారి ప్రోగ్రాంకి నేను పాల్గొంటే నాకు ఆయుష్ ఇంకా పెరుగుద్ది, నీకేం తెలుసమ్మా, జనార్దన్కి ఫోన్ చేయి నేను వస్తున్నానని చెప్పు అన్నదంట. అప్పుడు అనురాధాదేవి గారు ఫోన్ చేసి చెప్పారు, అమ్మగారు ఇంట్రెస్టెడ్ అండి, మేమందరం కన్విన్స్డ్, యూ డోంట్ వరీ అన్నది. ఈ అమ్మని అప్పుడు జాగ్రత్తగా తీసుకొని వెళ్తే ఇంకో విశేషం ఉంది. ఇక్కడ 3 గంటలు ప్రోగ్రాం జరిగిందండి. వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా రామకృష్ణబాబు గారు ఉన్నారు, మోహన్ కృష్ణ గారు ఉన్నారు. ఇంతమంది పెద్దలు ఉంటే సినీ రంగంలో మిగిలిన కృష్ణరాజు గారి ఫ్యామిలీ అందరు కూడా 3 గంటలు అలానే ఉన్నారు. బాబు గారు మధ్యలో నన్ను పిలిచి, పెద్ద కూర్చోగలదో లేదో కాస్త అడుగు, ఎట్లుందో పరిస్థితి అన్నాడు. అడిగితే నేను ఉంటాను అన్నది. 3 గంటలు అట్లే ఉండి ఆ జనంలో వెళ్ళింది. అంటే 101 సంవత్సరంలో కూడా ఆమె మానసికమైన స్ట్రెంగ్త్, ఇక్కడ ఒక మనిషి ఎంత గొప్ప మనిషి, ఆమెను తలుచుకునే అవకాశం రావటమే మనందరి అదృష్టం. ఆమెకు మార్గదర్శకంగా మేము తీసుకుంటామనేది తెలియజేస్తూ ఆ కుటుంబానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఏమండి, ఈ తరంలో పిల్లలు, తల్లులు, తండ్రులు అనుబంధాలు ఉండటం ఎట్లా, నిజంగా మిగిలిన వాళ్ళ సంగతి ఎట్టన్నా ఉన్నాయి. కానీ ఆ అనురాధాదేవి గారు కంటికి రెప్పలాగా తల్లిని చూసుకున్నారు చివరి నిమిషం వరకు. ఇప్పటికీ అప్పటికి ఆమె వెన్నంటి నీడలాగా చూసుకున్నందుకు ఆమెకు కూడా నమస్కరిస్తూ, మొన్ననే తెలిసిన రోజు మేము విజయవాడలో ఉన్నాం. తెల్లారి మరుసటి రోజే రామకృష్ణబాబు గారు, మోహన్ కృష్ణ గారు మేము కలిసి వెళ్ళాం. వారు కూడా అంతకు ముందు రోజు అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రోగ్రాం జరిగితే అక్కడ చిక్కుపడిపోయాం. అందుకని ఆ రోజు వెళ్తే పిల్లలందరూ కూడా తల్లిని మించిన కూతురు, కూతురుని మించిన పిల్లల్లాగా వాళ్ళందరూ కూడా బాగా ఆ వారసత్వం ఉంది. అందుకని మేము ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం, అదృష్టం కలిగినందుకు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణవేణి గారి ఆత్మకు శాంతి కలగాలని ముందు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైనా భారతదేశంలో ఎవరిని ఆశీర్వదించాల్సి వచ్చినా శతమానం భవతు అంటారండి. ముందు అంటే 100 ఏళ్ళు ఉండు చల్లగా అని. 101 సంవత్సరాలు ఉంది మహాతల్లి ఆవిడ. అంటే ఎంతమంది గొప్పల ఆశీస్సులు, గొప్పవాళ్ళ ఆశీస్సులు ఆవిడ పొంది ఉంటారో ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇందాక మన నాయుడు గారు చెప్పినట్టుగా ఎన్ని రకాలైనటువంటి కల్మషాలు, ఎన్ని వాయు కల్మషాలు, ఆహార కల్మషాలు అన్నీ భయంకరంగా తయారైపోయిన ఈ రోజుల్లో 100 సంవత్సరాలు జీవించడం అంటే అది ఒక యోగం అండి.
ఆ యోగం ఆ మహాతల్లికి ఉన్నది. మేము సినిమాల్లోకి వచ్చినప్పుడు వారు నిర్మాత కాదు, ఎన్ఆర్ అనురాధ గారి నిర్మాతే, కానీ మరి చాలా సినిమాలు తీశారు. మమ్మల్ని పిలిచారో లేదో నాకైతే గుర్తు రావట్లేదు అసలు. ఎందుకంటే 1978 నుంచి మేము సినిమాలు రాస్తానే ఉన్నాము. ఎందుకంటే వారి అన్నీ చూశాను కదా, డిఫరెంట్ ఫిలిమ్స్ అండి. ఇందాక నాయుడు గారు చెప్పినట్టు, వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు మై మోర్ ఏ కమర్షియల్ ఫిలిమ్స్. ఆ కమర్షియల్ వరవల్లో కొట్టుకుపోవటం. బట్ వారేంటంటే ఏదో ఒకటి సమాజానికి నా చిత్రం ద్వారా ఇంత మంచిని అందించాలి అని ఆ తల్లి ఆలోచన నుంచి. అయితే ఆవిడ మన దేశం చిత్రం ద్వారా ఇది నా దేశం అన్న మహానటుడు అన్న నందమూరి తారక రామారావు గారిని తెలుగుదేశానికి పరిచయం చేసిన మహానుభావురాలండి ఆవిడ. మీరు ఎవరైనా మన దేశం చూసి ఉంటే తెలుస్తున్నాడు. అందులో అన్నగారు మాట చెప్తాడు ఒకటి, ఎంత వన్నయ్యాను అంటాడు. ఆ మహానుభావుడు మాటలు రచయిత ఎవరో నాకు తెలియదు, కానీ ఎంతవాడుగా అంతవాడయ్యాడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఎవరు రాశారో ఆ మహానుభావురాలు. ఇందాక అమ్మాయి ఒకసారి నువ్వు పైకి రామ్మా, మనవరాలా ఈవిడ నువ్వే సాయిప్రియ, నువ్వు రా ఒకసారి. ఆవిడ పక్కన నిలబడి, ఇటు పక్కన రామ్మా, రా, అయ్యో రామ్మా ఒకసారి రా చెప్తా. అంటే మనం జీవించి ఉండగానే మనని మనం చూసుకోవాలని మనిషి కోరికగా ఉంటుంది అంటండి. చూడండి, నువ్వు ఇక్కడికి వస్తే తెలిసిపోతుంది అట్లా. వాళ్ళిద్దరిని చూడండి, సేమ్ అదే ఫోజ్ ఇవ్వను, అటు తిరిగి నవ్వు చూసుకోండి. ప్రింట్ అంటే మానవుడి యొక్క ఏప్స్ అండి. ఆ తాత మనవుల్లోనో ముని మనవుల్లోనో తన పోలికలు ఉంటే అసలు ఆయన ఎంత ముద్దు చేస్తారో ఇక అసలు. ఎందుకంటే వీడు నా పోలికలతో వచ్చాడు అని చెప్పి ఆ బంగారు తల్లి కృష్ణవేణి గారి పోలికలతో వచ్చిందండి. నేను చూడగానే ఇందాక గమనించేశా, అమ్మ ఈవిడ చూసుకుని ఆవిడ ఎంత సంతృప్తి పడి ఉంటుందో కృష్ణవేణి గారు అని చెప్పి. అలా వెంటనే మన దేశంలో అసలు నందమూరి తారక రామారావు గారు వేసే వేషం కాదండి అది. ఎందుకు వేశారో ఆయన ఇప్పటికీ తెలియదు అసలు. ఇంత చిన్న వేషం, కానీ ఒక్క డైలాగు ఎంత వండల్లా అంత వండాయనని వెనకాల సంవత్సరంలోనే మళ్ళీ పెళ్ళి అనుకుంటా అక్కినేని నాగేశ్వరరావు గారితో రామారావు గారితో ఇద్దరు హీరోలుగా మల్టీ స్టార్లు తీసిన మహానుభావురాలండి. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారిని కీలుగుర్రం ఎక్కించిన మహానుభావురాలండి ఆవిడ. అసలు ఎట్లా ఆడిందో కీలుగుర్రం మీ అందరికీ తెలుసు. పిచ్చెక్కి మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అయినా 100 రోజులు ఆడుతూ ఉండేదండి. అట్లాంటి అద్భుతమైన చిత్రాలు తీసి ఒక స్టేజ్కి వచ్చినాక ఈ చిత్ర నిర్మాణం నాకు అక్కర్లేదు అనుకుని తన కుమార్తె అనురాధయ్య గారికి మీరు తీసుకోండి అని వారికి అప్పచెప్పి అవన్నీ పర్యవేక్షించుకుంటూ శోభనాచార స్టూడియోస్, ఆవిడ గాయకురాలు. అంతేకాదండి, నందమూరి తారక రామారావు గారినే కాదు, ప్రపంచం మర్చిపోలేని గాయకుడు ఘంటసాల గారిని పరిచయం చేసింది కూడా మహానుభావులు గారు. చూడండి ఎంత గొప్పవారిని ఆవిడ తెలుగు ఇండస్ట్రీకి నారాయణరావు గారిని అందించారు ఆవిడ. అలా ఇంత గొప్ప వాళ్ళందరినీ కూడా తెలుగు పరిచయం చేసి ఇక్కడ ఎన్నిసార్లు చూసాము ఆ తల్లిని, ఎన్నిసార్లు వచ్చి ఆ పాదాలకు నమస్కారం చేసుకునేవాడు. ఎందుకంటే మీరు ఒక అద్భుతమైన జీవితాన్ని ఈ ఏరియాలో ఫిల్మ్ నగర్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంటున్నటువంటి మహానుభావురాలు అనేటువంటి గౌరవం అండి మాకు. అలా చూసుకుంటూ ఆ ఒక అద్భుతమైనటువంటి హిస్టరీని, నీ చరిత్ర నీ వెనకాల నడుస్తుంది. అంత గొప్ప చరిత్రని సృష్టించి వెళ్ళినటువంటి గాయకురాలు. వారి పాట వారే పాడుకునేవారు. ఎంత అందంగా ఉన్నారో చూడండి ఆ రోజుల్లో. మరి ఆవిడ నటి, గాయకురాలు, శోభనాచల స్టూడియో నిర్మాత. ఇటువంటి ఆవిడ ఇవాళ లేరు అనేటువంటిది కుటుంబ పరంగా మనకు బాధగా ఉంటుంది. కానీ వారి బొమ్మ చూసినప్పుడల్లా
ఒక అద్భుతమైన, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఎంతోమంది చెప్తున్న అద్భుతమైన అంశాలన్నీ కూడా ప్రజల హృదయాల్లోకి వెళ్ళి ఆవిడ ఒక ఆదర్శమూర్తిగా శాశ్వతంగా నిలబడతారు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కృష్ణవేణి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు చాలాసార్లు నేను ఆవిడ ప్రొడ్యూస్ చేసే సినిమాలకి దగ్గరగా నేను చూశాను. నేను కూడా మద్రాసు నుంచి వచ్చిన వాడిని కాబట్టి నిజంగా అప్పట్లో ఎంత కమాండింగ్గా ప్రొడ్యూస్ చేశారంటే, ఒక లేడీ అయ్యింది పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు తీసే సినిమాల కన్నా పెద్దగా అప్పుడే తీశారు ఆవిడే. అటువంటి ప్రొడ్యూసర్లు నిజంగా చెప్పాలంటే అతి కొద్ది మంది, ఎవరో నాగిరెడ్డి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, పిఏపి సుబ్బారావు గారు, అట్లా వాళ్ళందరికన్నా మించి గొప్ప కమాండ్తో సినిమాలు తీసిన ఆవిడ కృష్ణవేణమ్మ గారు. ఆవిడ డిసిప్లిన్, ఆవిడ ప్లానింగ్ ఇప్పటికి కూడా నాకు తెలిసినంత వరకు లేదు. అంత కమాండ్ ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్కి ఎవరికి లేదు. ఆ కమాండ్ ఉంది కాబట్టి రామారావు గారు లాంటి మహా నటుల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, నాగేశ్వరరావు గారితో సినిమాలు తీయటం జరిగింది. అంత గొప్ప ప్రొడ్యూసరు. ఆ డిసిప్లిన్ ఇప్పుడు చాలామంది నేర్చుకోవాలి, ఆవిడ చరిత్రను తెలుసుకోవాలి. ఈ నిర్మాతలందరూ సినిమాలు ఎలా నిర్మించాలి తెలుసుకోవాలి. సో వారు మా అందరికీ ఆదర్శం, నిర్మాతలందరికీ. ఆవిడ పనిచేసిన నారాయణరావు గారి దగ్గర నుంచి నేను వారిని దగ్గరగా చూశాను. నారాయణరావు గారిని ఒక నటుడు, ఒక హీరో, రామారావు గారి కన్నా ముందు పెద్ద హీరో ఆయన. నాగయ్య గారు, నారాయణరావు గారు, రామశర్మ గారు. ఐ థింక్ అప్పటి నుంచి కృష్ణవేణి గారు ఆయనతో కూడా సినిమా చేశారు, నారాయణరావు గారితో. ఆయన అప్పటికి పెద్ద నటుడు. ఆ తర్వాత రామారావు గారు, నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత మీకు తెలిసిందే చరిత్ర అంతా మారిపోయింది. సో అటువంటి చరిత్ర కలిగిన కృష్ణవేణి గారు నిర్మాతలందరికీ, ఇప్పటి నిర్మాతలు ప్రత్యేకంగా ఆవిడని అబ్జర్వ్ చేసి ఆవిడ చరిత్రను తెలుసుకుని నిర్మించడం అంటే ఏంటి, నిర్మాత ఎలా ఉండాలి, నిర్మాత డిసిప్లిన్ ఏంటి, అసలు నిర్మాత బాధ్యత ఏంటి, ఎటువంటి సినిమాలు తీయాలి అని తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న నిర్మాతలందరికీ ఉంది. వారికి చలనచిత్ర పరిశ్రమ ఆవిడ ఆదర్శంగా, అంత ఆదర్శంగా నిలిచారు. సో ఆవిడ శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ టీడీ జనార్దన్ గారి చైర్మన్షిప్లో నేను ఒక సభ్యుడిగా ఉండటం వల్ల ఇంతటి మహానటుని గురించి మాట్లాడేటువంటి అవకాశం లభించటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఈ జగన్నాటకంలోన నొసగుచున్నతర జీవులను పాత్రధారులు ఇటు వచ్చిపోయడి వారగాని మరలి వారెవరు, మరలి వారెవరు ఇటు వచ్చి వెళ్ళిపోతారు కానీ మళ్ళీ రారు. కానీ వాళ్ళు సృష్టించిన చరిత్రలు మాత్రం అజరామరంగా ఉంటాయి. అలాగే నందమూరి తారక రామారావు గారు అన్నట్టు మహానటుడిని ఆ రోజున నందమూరి పరిచయ గోపాలకృష్ణ గారు చెప్పారు. ఎంత అనేటువంటి డైలాగ్ రాసిన ముహూర్తం, ఇటువంటి ఆ శబ్దం వాక్కుకి శక్తి ఉంటుంది అనేటువంటిది రుజువు చేసినటువంటి మహాత్ముని, ఎన్నెన్నో విజయాలు సాధించిన ఇక్కడ పెద్దవాళ్ళ చరిత్రలో నిర్ణయం చేసుకుంటే పుణ్యం దొరుకుతుందని, ఆ పుణ్యం నాకు కూడా దొరికిందని మా కమిటీకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ, మహాతల్లి ఎక్కడున్నా మళ్ళీ ఇంకో రూపంలో మనవరాల రూపంలో వచ్చారని ఆశిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ రాగానే సంస్మరణ విద్యాపురం రాణి గారు, శ్రీమతి కృష్ణవేణి గారు రాసిన దాంట్లో నిజంగా అదే. కానీ అమ్మ గురించి చెప్పేటప్పుడు అసలు సంస్మరణకి ఎప్పుడు ఎవరన్నా మర్చిపోతే కదా మనం సంస్కరణ చేసుకోండి.
గుర్తు చేసుకోక్కర్లేదు, ఎప్పటికీ ఉంటుంది. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా ఉండి ఎన్ని జ్ఞాపకాలు ఆవిడకి. మామూలుగా ఒక ఏజ్ 60-70 ఏళ్ళు దాటిన తర్వాత జ్ఞాపక శక్తి వచ్చేస్తుంది. లేకపోతే ఏదో చెప్తే కానీ అర్థం కాదు. నేను ఫలానమ్మా అని చెప్తే నువ్వా అని అంటారు. కానీ ఆవిడ 100-101 సంవత్సరాలు అయ్యేవాడు కూడా ఎవరిని చూసినా పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా గుర్తుపెట్టి ఆయన పేరు పెట్టి పిలిచేవారు ఆవిడ. మేము అనురాధాదేవి గారు తీసిన సినిమాల్లో, శ్రీనివాసరావు గారు అనురాధాదేవి గారు తీసిన సినిమాల్లో అనేక సినిమాల్లో నేను కూడా నటించాను. అప్పుడు అమ్మగారు షూటింగ్ వస్తూ ఉండేవారు. ఆయన అడిగేదాన్ని, అమ్మగారిని చూసి అమ్మాయిని పిలిచాము ఇప్పుడు కూడా, ఆ రోజు పాతకవరం చెప్పండి అమ్మా అంటే ఇప్పటికీ ఎంత జ్ఞాపశక్తి కాదు, A to Z అన్ని కూడా చెప్పేవారు ఆవిడ సినిమా ఇండస్ట్రీ గురించి. మహానటి, గాయకురాలు, మిర్జాపూర్ మహారాజ్ గారి జమీందార్ గారి శ్రీమతి గారు ఎన్నో చిత్రాలకు నిర్మించినారు. ఇది ఆవిడ మన దేశం అనే చిత్రం చేయాలనేది అంత ముందు నుంచి ఆవిడ కోరిక. ఒక ప్రజా దానికి సంబంధించిన చిత్రం. కానీ ఆ సినిమా తీసేటప్పుడు అందులో ఒక క్యారెక్టర్ ఉంది. ఎల్వి ప్రసాద్ గారు అన్నారు, బాబు ఎన్టీఆర్ నువ్వు వేరే సినిమాలో నటిస్తున్నావు, బుక్ అయ్యావు, కానీ అందులో హీరో కానీ ఇప్పుడు నేను చెప్పి ఈ సినిమా అది ఇంకా లేట్ అవుతుంది, ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ కానీ నువ్వు చెయ్యి, అసలు ఆర్టిస్ట్గా ఎలా చేయాలి ఏమిటి అనేది దానికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి ఆయనతో చెప్తే ఆయన సరేనన్నారట. కృష్ణవేణమ్మ గారు డైరెక్టర్తో కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరితో చేయిస్తామనగానే ఎల్వి ప్రసాద్ గారు అన్నారట, విజయవాడ నుంచి వచ్చాడమ్మా రామారావు అని, నందమూరి తారక రామారావు అని, ఈ క్యారెక్టర్కి ఆయన బాగా చేస్తాడు, ఆయనతో చేయిస్తామని చెప్పగానే అలాగేనండి అన్నట. ఆయన పిలిపించారు. చూడగానే ఆవిడకి కృష్ణవేణమ్మ గారికి, అబ్బాయి కుర్రాడు భలే ఉన్నాడు, మంచి స్ఫూర్ద్రూపి, మంచి ఎత్తున్నాడు, మంచి ముక్కు, మంచి చిరునవ్వు, ఇన్ని రకాలుగా అద్భుతమైన వ్యక్తి, ఈ వ్యక్తిని మనం ఇంట్రడ్యూస్ చేసే అవకాశం మనకు రావడం మన అదృష్టమైనట్టుగా వెంటనే ఆవిడ ఓకే చేశారు. ఆయన ఆఫీస్కి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి, అంటే ఎన్టీ రామారావు గారు తీసుకున్న మొదటి అడ్వాన్స్ ఎవరు అంటే కృష్ణవేణమ్మ గారి చేతుల మీదుగా ఇచ్చిన 250 రూపాయల చెక్ అండి, మొట్టమొదటి చెక్. ఆ చెక్ ఆవిడ చేతి మీద తీస్తే ఇచ్చేటప్పుడు రామారావు గారు చూస్తా కళ్ళలో నీళ్లతో, నా మొదటి చిత్రం, ఈ చిత్రానికి నేను 250 రూపాయలు అడ్వాన్స్గా తీసుకుంటున్నానని చెప్పి ఆయన కళ్ళలో ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు ఆ కళ్ళల్లో చూసి ఈవిడ అన్నట్టు, నాయన నువ్వు రాబోయే రోజుల్లో చాలా పెద్ద యాక్టర్ అవుతావు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో ఒక పోలీస్ కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అది. అందులో ఒక సన్నివేశం ఎల్వి ప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, బాబు వీళ్ళందరూ కూడా ఉన్నారు, వీళ్ళందరూ కంట్రోల్ చేయాలి, ఆందోళనగా ఉంది, వీళ్ళు కర్రపుచ్చుకొని ఇది చేయాలి అంటే సరేనని చెప్పి వెళ్ళారట. వెళ్ళి అసలు వాళ్ళందరినీ తుక్కుడా కొట్టేశాడు, మొత్తం కర్ర పుచ్చుకొని, లాఠీ పుచ్చుకొని. అందరూ చాలా బాగున్నారు, చప్పట్లు కొట్టారు, బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగా చేశాడండి అన్నారు. తర్వాత వాళ్ళు వచ్చి కొంతమంది, సార్ చెతక బాధ వేశారు సార్, కర్ర పెట్టి మమ్మల్ని అందరినీ అని చెప్పి అన్నారు. ఎల్వి ప్రసాద్ గారు పిలిచి, రామారావుని ఆవేశం అనేది చాలా కరెక్ట్, చేసిన పద్ధతి కూడా వండర్ఫుల్, చాలా బాగుంది, సినిమాల్లో నటించాలి తప్ప జీవించకూడదు, మరి అలా కొట్టేస్తే ఎలాగయ్యా, కొట్టినట్టుగా ఉండాలి కానీ కొట్టకూడదు పాపం, అది చాలా మందికి దెబ్బలు తగిలి, ఇక్కడి నుంచి అది గుర్తులో పెట్టుకో అని చెప్పి మొదటి సినిమాకి చేరిస్తా ఆయనకి ఒక మంచి సలహా సూచన ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఎంత మహానటుడు అయ్యాడో మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి కారణ జన్ముడు, శకపురుషుడు, నందమూరి తారక రామారావు గారి లాంటి ఒక వ్యక్తిని ఫస్ట్ అడ్వాన్స్ ఆవిడ చేతుల మీదుగా ఇచ్చి చేసేయడానికి గొప్ప మహానటి మరి కృష్ణవేణమ్మ గారు. ఇవాళ ఆవిడ లేరు అని మనం అనుకోకూడదు. అసలు సినిమా చరిత్ర ఉన్నంత వరకు ఆవిడ గుర్తుంటూనే ఉంటుంది, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అన్నీ కూడా అన్ని సినిమాల గురించి, సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి తెలిసిన వ్యక్తి ఆవిడ. ఎలాంటి సినిమాలు తీశారండి, ముఖ్యంగా కీలుగుర్రం గురించి చెప్పంటే అప్పుడు మేము చాలా చిన్నపిల్లలు, ఆ సినిమా రిలీజ్ అయింది, వెళ్ళి చూసాం. చూస్తే ఆ కీలుగుర్రం మీద కూర్చొని నాగేశ్వరరావు గారు మేఘాల్లో వెళ్ళిపోతా ఉంటే అబ్బా అనుకుంటాం మేమందరం సినిమా చూసి. ఆ సినిమా అంత అద్భుతంగా సక్సెస్ అయింది. ఇంకోటి మరి నాగేశ్వరరావు అమ్మాయి ఉన్నారా, వెళ్ళిపోయారా, సుశీల్ గారు ఉన్నారా? ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి విపరీతంగా ఫ్యాన్ మెయిల్ పెరిగిపోయింది.
ఆ రోజుల్లో సినిమాల వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఈ సినిమా వాళ్ళకి ఎవరిస్తారు పిల్లని, వీళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు అని ఫీలింగ్ ఉండేదట. సుశీలమ్మ గారు ఉన్నారా? ఓకే, వెళ్ళిపోయారు. ఓకే, పర్లేదు. అప్పుడు ఎవరైనా మంచి కుటుంబంలో వాళ్ళు దొరికితే పెళ్లి చేసుకోవాలని నాగేశ్వరరావు గారు అనుకున్న టైంలో అన్నపూర్ణమ్మ గారు కీలుగుర్రం చూసి ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయి, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈయన్నే చేసుకుంటాను అని చెప్పి పట్టుబట్టిందంట. అమ్మ సినిమా వాళ్ళతో మనకి ఎందుకు అది ఇదంటే, లేదు ఆయన్నే చేసుకుంటా, లేకపోతే నేను పెళ్లి చేసుకోలేదు. అలాంటి కీలుగుర్రం సినిమా చూసి ఆయన శ్రీమతి గారు అయ్యి ఇంత చరిత్ర, అద్భుతమైన చరిత్ర వాళ్ళ కొడుకు నాగేశ్వరరావు కానీ, కొడుకులు కానీ, మనవాళ్ళు కానీ అందరూ కూడా ఇంత అద్భుతమైన జరిగింది. చిత్రం కూడా నిర్మాత ఆవిడే. రామారావు గారితో నాగేశ్వర గారితో చిత్రాలను నిర్మించి ఆ తర్వాత కూతురికి బాధ్యత అప్పగించి మరి కృష్ణవేణి గారు ఇది అనురాధాదేవి గారు, శ్రీనివాసరావు గారు ఎన్ని మంచి సినిమాలు తీశారు. నాగేశ్వరరావు గారితో ఎన్ని తీశారు, శోభన్ బాబు గారితో తీశారు, అనేక మందితో ఎన్నో చిత్రాలను ఇచ్చారు. వారందరి కుటుంబంతో నాకు ఎంతో బాంధవ్యం అనుబంధం ఉంది. అది శ్రీనివాసరావు గారు కూడా చాలా ప్రేమగా, చాలా అభిమానంగా ఉండేవారు. ఈవిడైతే మరీ యాక్టివ్గా ఉండేది. అమ్మ చనిపోయినప్పుడు ఆవిడ బాధపడుతుంటే నేను ఒకటే అన్నా, అమ్మ చనిపోయారని బాధపడక్కర్లేదండి, మీరు అద్భుతంగా చూసుకున్నారు. ప్రతి క్షణం ఆవిడ వెంట ఉండి ఆవిడకి ఏం కావాలో చూస్తూ, ఆవిడకి ఏం కావాలో పెడుతూ చూసి చక్కగా ఎక్కడికి ఏ ఫంక్షన్ వచ్చినా పిలిస్తే వచ్చేవారు. మరి అమ్మ అనురాధాదేవి గారి దగ్గర ఉండి తీసుకురావటం ఇవన్నీ కూడా చక్కగా చూసుకున్నావు తల్లి. ఒక తల్లికి కూతురుగా తల్లిని ఎలా చూసుకోవాలో నిన్ను చూసి నేర్చుకోవాలి అని ఎంత అద్భుతంగా చూసావు. ఆ మహాతల్లి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోయింది, చక్కగా సాగనంపారు అని చెప్పి ఆవిడని మీరు ఏడవకూడదు ఇది అని చెప్పారు. నాకు ఆ సందర్భంలో ఒక విషయం కూడా చెప్పారు ఆవిడకి. మా తాతగారు ఉండేవారండి, ఆయన కూడా చాలా కాలం బతికారు. ఆయన చనిపోయే ముందు కొడుకుల్ని, కోడళ్ళని, మనవాళ్ళని, అలాంటి మనవాళ్ళని అందరిని కూడా పిలిచి, నేను మహా అయితే ఇంకో నెల రోజులు బతుకుతాను ఏమో నాకు తెలియదు, నేను చచ్చిపోయిన తర్వాత మాత్రం ఎవ్వరూ ఏడవకూడదు, ఎందరూ ఒక పండగ జరిగినట్టు మేళతాళాలతో నా బాడీని తీసుకెళ్ళాలి. ఇదివరకు ఆడవాళ్ళు ఎవరు కూడా శ్మశానానికి వెళ్ళేవారు కాదు, ఆడవాళ్ళు కూడా శ్మశానానికి రావాలి, అందరూ కలిసి ఊరేగింపుగా నన్ను తీసుకెళ్ళాలి అని చెప్పి చచ్చిపోయారు ఆయన. చిన్న పెద్ద అందరూ అమ్మలు, అక్కలు అందరూ కలిసి వెళ్ళాం. అదే ఆ విషయం చెప్పినప్పుడు నిజమే బాబు, అమ్మ కూడా అంటూ ఉండేది అని చెప్పి ఇవాళ తెలిసింది నాకు. ఆ రోజు నేను లేను, అయ్యప్ప మాల్లో ఉంటుండగా ఆ రోజు వెళ్ళలేకపోయాను, తర్వాత రోజు వెళ్ళాను. ఇవాళ వాళ్ళ మనవరాలు చేతుల మీదుగా అంతిమ సంస్కారం కూడా చేయించారని తెలిసినప్పుడు ఎంత అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు అని అనిపించింది నాకు. చాలా సంతోషించాను. పాపను చూసి కూడా ఇందాక మనస్ఫూర్తిగా అభినందించాను, ఎంత మంచి పని చేసావు తల్లి అని. ఇలాంటి ఎంత చరిత్ర, సినిమా చరిత్ర గురించి ఎంత తెలుసండి ఆవిడకి. శోభనాచల స్టూడియోస్లో అనేక సార్లు వెళ్ళేవాళ్ళం, ఎన్నో షూటింగ్లు చేసాం. వారి ఇల్లు కూడా అక్కడే ఉండేది, శోభనా స్టూడియోలోనే ఉండేది, మంచి ఇల్లు. ఆ ఇంట్లో ఎన్నో షూటింగ్లు చేసాం. మేము తీసిన సినిమాలు కూడా అక్కడికి వెళ్ళి చేయటం జరిగింది. అలాంటి అద్భుతమైన చరిత్ర. ఇక మా భగీరథ గారిని వాళ్ళు ప్రత్యేకంగా మెచ్చుకోవాలి నేను, ఎందుకంటే ఇవాళ ఏవి చూసిన తర్వాత మాత్రం ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఎందుకంటే అంత ఆవిడ గురించి ఫోటోలు ఏమేమి ఉన్నాయి, ఇదే ఉంది, పాత చరిత్ర ఏమిటి, సినిమాలు ఏమిటి మొత్తం కూడా తెలుసుకొని ఒక అద్భుతమైన చేశారు సార్. చిరస్థాయిగా ఈ ఏవి ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మరి రామకృష్ణ గారు మేము కూడా అనేక సందర్భాల్లో కలుసుకున్నాం. ఎన్టీ రామారావు గారి సినిమా మన దేశం రిలీజ్ అయ్యి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా జరిగిన ఫంక్షన్స్ అన్నింటిలో కూడా మేము పాల్గొనడం జరిగింది. ఆ మధ్యలో సింగపూర్ వెళ్ళి కూడా అక్కడ కూడా పాల్గొని వచ్చాం. జనార్దన్ రావు మేము అందరు కలిసి. మీరు మాట్లాడినప్పుడు అయ్యి గుర్తు చేస్తుంటారు మాకు, అన్ని క్షమించాలి. మీరు పొందార్థం గారు, ఎల్వి ప్రసాద్ గారు, వారి అబ్బాయి గారు రమేష్ గారు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్స్ అండి. ఇందాక వారు అన్నారు, ఈ సినిమా ద్వారా మీకు ట్రైనింగ్ ఉంటుంది, సినిమా యాక్టింగ్ ఎలా చేయాలి ఏంటని యాక్టింగ్ తెలుస్తుందని చెప్పారు. ఒక సన్నివేశం మీరు అందరూ చూసి ఉంటారు. వారు పోలీస్ ఇన్స్పెక్టర్గా ఎవరొక రాజకీయ నాయకుడు మీటింగ్ ఉంటే మీకు పర్మిషన్ లేదు, ఇక్కడ సమయం అయిపోయింది, ఇంకా ఇమీడియట్ క్లోజ్ అయ్యని చెప్తారు.
ఆ సన్నివేశంలో వాళ్ళు ఒప్పుకోరు, రాజకీయ నాయకులు మీరు లాఠీ చార్జ్ అని చెప్తారు. వాళ్ళు కొట్టమని చెప్పారు, అందరూ ఎరగదీసి కొట్టాడు ఆయన ఎన్టీ రామారావు, వాతులు పెట్టేశాడు ఆయన అందరూ. అప్పుడు బాబు కట్ కెమెరా అని చెప్పి రాము ఏంటి బాబు కొడతాను, మీరే కొట్టమన్నారు నేను కొట్టానని చెప్పాడు. అలా ట్రైనింగ్ ఇప్పించారు ఎల్లి ప్రసాద్ గారు. అంటే ఇది యాక్టింగ్ బాబు, నిజం కొట్టబడుతుందని చెప్తే నిజంగాండి. ఆయన ముందు జగన్మోహన్ ఎన్టీ రామారావు గారు. ఇంకో చిన్న సన్నివేశం చెప్తాను, మీ సమయం తీసుకుంటున్నాను. మా దైవం సినిమా నేను షూటింగ్కి వెళ్ళానండి. మా దైవం జయచిత్ర గారు నాన్నగారు కాంబినేషన్, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు, రంబీర్ గారు, సత్యనారాయణ గారు, అందరూ చాలా మంది ఉన్నారు. దానికి ఒక చిన్న సన్నివేశం ఉంటుంది. నంబియార్ గారికి నాన్నగారు మంచి చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. నంబియార్కి ఒక చిన్న మేనిఫెస్టో తొడగొడతాను. తిరుమల ఎంజీఆర్ గారికి మంచి కాంబినేషన్, మంచి విలన్ అయినా పెద్ద దగ్గర ఎన్టీ రామారావు గారి దగ్గర ఎవరైనా తొడగొట్టాను అనుకోండి, వాడు పని అయిపోయినట్టే. ఎందుకంటే ఆయన ప్యాక్లో పల్లెటూరు వచ్చిన మనిషి కదా, ఆయన కరసం బాగా తెలుసు నాన్నగారికి. ఆయన కరెక్ట్ బాబు ముందు హింట్ ఇచ్చారు నంబియార్ గారికి, ఏమన్నా ఆయన ముందు మీరు వచ్చిన మేనిఫెస్టో ముందు తొడగొట్టొద్దని. అలాగే తలపోయాడు. కెమెరా స్టార్ట్ అయిందండి, మేనిఫెస్టో వచ్చేసింది, తొడగొట్టాడు. అది చూసాడు నాన్నగారు, ఇంకంతే ఎరగదీసి ఎరగదీసి కొట్టాడు. ఆయన కనపడలేదండి. ఓకే అయిపోయిందండి. ఎక్కడున్నారా నంబియార్ రండి, లేరండి. లొకేషన్ ఎక్కడుందంటే మేకప్ పడిపోయాడు ఆయన, ముక్కులోంచి రక్తం కడతా ఉన్నాను. ఇది మా దేవ సినిమా షూటింగ్ నుంచి ఏమి జ్ఞాపకాలు ఏమి గుర్తుకొస్తూ ఉంటాయి. ఇలా వెళ్ళిపోతున్నారు. ఇలా ట్రైనింగ్ ఇప్పించాడు రామారావు గారు. థ్యాంక్ యూ అండి. ఇవాళ ఈ సభలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. మనందరి అభిమానుడైన ఎన్టీ రామారావు గారిని ఆ మహాతల్లి ఇంట్రడ్యూస్ చేస్తే, ఆ మహాతల్లిని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి సి పుల్లయ్య గారు. పుల్లయ్య గారి కుమార్తె అల్లుడు కూడా వచ్చారు ఇక్కడికి. వారు ఫలానా అనే సంగతి నాకు తెలియకపోయినా ఆవిడ చూడగానే చాలా ముచ్చటేసింది. అమ్మ మీతో ఫోటో తీసుకోవాలన్నా, లేకపోతే మీతో ఫోటో దిగాలని మీద అంటే తీసుకొని అయినా చక్కగా అసలు ఆ స్టైల్ చూస్తే, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ నవ్వు కానీ చూస్తే భలే ముచ్చటేసింది. ఎవరో కూడా నాకు తెలియదు నిజంగా అప్పటికి. తర్వాత ఎవరో చెప్పారు, సి పుల్లయ్య గారు అమ్మాయి అండి, ఆయన అల్లుడు అండి అని. పి పుల్లయ్య గారు అంటే ఇంత కన్ఫ్యూజన్ వచ్చినది. నా వయసు కూడా 80 అయింది కాబట్టి కొంచెం అటు ఇటు కొద్దిగా కుడి అటు అవ్వచ్చు. అందుకని వారిద్దరిని కూడా పరిచయం చేశారు. మరి అట్లా వారిగా రావటం. అలాగే ఎన్టీ రామారావు గారికి ఫస్ట్ సినిమాకి డైరెక్టరు ఆయన ఇండస్ట్రీకి తీసుకొచ్చింది ఎల్వి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు అబ్బాయి రమేష్ గారు కూడా ఇక్కడ ఉండటం, ఇవన్నీ కూడా ప్రత్యేకత. ఇంత మంచి ప్రత్యేకతలు రావటం, వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తి ఆయన గురించి గొప్పగా మాట్లాడగలగటం, ఇవన్నీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. దీన్ని పండగగానే చేసుకున్నాం తల్లి. అనురాధాదేవి గారు, ఇది ఒక పండగ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మహానటి నిష్కలమైన ఒక పండగ ఇది. ఒక పండగగానే భావించడం తప్ప బాధపడద్దు, ఎవరు కళ్ళెవ నీండి పెట్టుకోకూడదు. చక్కగా మంచి కార్యక్రమంగా భావించాలని కోరుకుంటూ, ఇంతమంది పెద్దలు ప్రముఖులు, నాగేశ్వరరావు గారి కుటుంబం, రామారావు గారి కుటుంబం, అలాగే ఎల్వి ప్రసాద్ గారి కుటుంబం అందరూ కూడా వచ్చారు. పుల్లయ్య గారి కుటుంబం అందరూ కూడా వచ్చారు. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. తెలుగు సినిమా కనెక్షన్ మా ఒక రిలేషన్షిప్. మా ఫాదర్ చాలా త్వరగా ఎంజాయ్ చేశారు. సినిమా తప్పితే వేరే ఏది వారికి జీవితంలో ఇంట్రెస్ట్ లేదు. బట్ సినిమా ఈజ్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఆల్ దట్. అందులో కొంతమంది చాలా దగ్గరగా ఉండేవారు. They understood each other, and like that he stood as a real solid person who understood the industry, understood the people, and continued till today. Of course, తర్వాత ఆయన కష్టం మీద హైట్కి పెరిగారు. భారతదేశంలోనే ఇండస్ట్రీలో ఒక చాలా ఇంపార్టెంట్ కంపెనీగాను, ఇంపార్టెంట్ ఇండివిజువల్గాను ఆయన సంపాదించుకున్నారు పేరు. బాంబే ఆఫీసు భారతదేశం ప్రపంచంలోనే ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్గా ఎన్నో మంచి పిక్చర్లు తీసి ఒక
high standard. So I'm very happy that he has achieved that position, and he has been. So ఇవాళ నేను ఉన్నానంటే చాలా యాక్సిడెంటల్గా ఒక దీని మీద వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ హియర్. ఇది సంస్మరణ సభ మాత్రమే కాదు, అటువంటి అత్యుత్తమ కళాకారులు, ప్రముఖ గాయని, అన్నిటినీ మించి హృదయం ఉన్న మహనీయురాలు నా కృష్ణవేణి గారికి నా హృదయ సుమాంజనాలను అర్పించుకుంటున్న అరుదైన మహాసభ. 101 సంవత్సరాల వయసులో కూడా మేము కాంటాక్ట్లోనే ఉంటాం. ఎందుకంటే డాక్టర్ గానే కాకుండా ఆత్మీయురాలుగా, ఆత్మ బంధువుగా మేము హృదయాన్ని, ప్రేమను పంచుకుంటూనే ఉంటాము. అన్నిటినీ మించి మా అందరికీ అనురాధాదేవి అయినా కూడా నాకు ప్రియమైన పొద్దున్నే ఫోన్ చేసి, బంగారు నాన్న కృష్ణ, అమ్మ నిన్ను అడిగానని చెప్పిందిరా అంటూ ఎంతో ప్రేమను పెంచుకుని, ప్రేమపూరితమైన ఆ ఇంట్లో భగవంతుడు ఉంటారు. వాడు చల్లగా 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 ఎప్పుడూ చూస్తారు. అమ్మగారిని ఇంతవాడిని అన్నట్టు ఎవ్వరు ఊహించలేనంత మహోన్నత స్థితికి తీసుకెళ్ళిన మహోన్నత మూర్తి మా కృష్ణవేణి గారు. అంతేకాకుండా మా అన్నయ్య అక్కినేని గారిని కీలుగుర్రం ఎక్కించి ఎవ్వరూ మర్చిపోలేని స్థితిని తీసుకొచ్చిన మా కృష్ణవేణి గారికి, తర్వాత అమర గాయకుడు ఎవ్వరూ మర్చిపోలేని మా ఘంటసాల మావని పరిచయం చేసిన ఆ మహోన్నత మూర్తి చిరంజీవి మా చిరంజీవికి నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలి. అంటే ఆవిడ లేరు, మనందరి హృదయాల్లోనే ఉన్నారు. ఎక్కడ మన హృదయం స్పందిస్తుంటే అక్కడే ఆవిడ ఉన్నారు. మా కృష్ణవేణి గారికి నా హృదయ సుమాంజలిని అందజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. కృష్ణవేణి ఆంటీ మాకెంత దగ్గరో ఎవరికీ తెలియదు. ఆవిడ మా అమ్మ పేరు శాంతకుమారి. మా అమ్మను శాంత అని పిలిచేది. షీ ద ఓన్లీ లేడీ హూ కాల్ హర్ శాంత. అందరూ మమ్మీ, డాడీ, అత్త, అమ్మ అని పిలిచేవారే, కానీ అలా ఎవరు పిలవలేదు. ప్రతి ఆదివారం ఇది మన అనురాధన తీసుకొని మా ఇంటికి వచ్చేవాళ్ళు. వచ్చి నా చెల్లెల పేరు కూడా రాధా అనురాధ. నేను పెద్ద లీడర్ని, వాళ్ళకి కొట్టుకుంటూ తిట్టుకుంటూ డిసిప్లిన్గా చూసుకునేదాన్ని. ఫోన్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. లేకపోతే వస్తూ ఇంటిని కూరలు తీసుకొని వచ్చేది కృష్ణవేణి ఆంటీ. మా నాన్నకి పోర్క్ ఇష్టమని వండించి స్పెషల్గా తెచ్చిచ్చేది. ఇలా చెప్పాలంటే కొన్ని కోట్ల విషయాలు చెప్పచ్చు. చాలు రాదు పక్కనే కూర్చున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. చాలండి, నమస్కారం. వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము పూణేలో MBA చదివినప్పుడు యు ఆర్ ఫ్రమ్ అన్నారు, ఆంధ్రప్రదేశ్ అన్న. వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు, అంటే సౌత్ ఇండియా అన్న. వేర్ ఈజ్ సౌత్ ఇండియా అన్నారు, ఇండియా అని చెప్పా. వాడు జాలిపడి సరిగ్గా తెలియట్లేదని యూ మద్రాసి అన్నాడు. ఆ మద్రాసి సర్లే ఏదో మన పక్క చెప్పాడు మద్రాసి అన్నాం. అలాంటి పరిస్థితి నుంచి తెలుగు వారికి, తెలుగు తేజానికి, తెలుగు ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీ రామారావు వచ్చి, ఎన్టీ రామారావు ఫ్రమ్ నిమ్మకూరు అని నార్త్ ఇండియా ప్రపంచం చెప్పేటట్టుగా చేసిన మహానుభావుల్ని పరిచయం చేశారు కృష్ణవేణి గారు. ఇవాళ ఆ పరిచయం జరగకపోతే చరిత్ర లేదు. అలాగే మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి ఘంటసాల గారు ఎలుగెత్తి చాటితే మద్రాసులో అప్పటికప్పుడు పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్రప్రదేశ్ అనౌన్స్ చేశారు. అలాంటి ఘంటసాల గారిని పరిచయం చేశారు కృష్ణవేణి గారు. అలాగే అంజలిదేవి గారు, అలాగే ఎస్వి రంగారావు గారు, జిక్కీ గారు, లీలా గారు, ఇలా ఎంతోమంది చరిత్ర పురుషులను, చరిత్ర లేడీస్ని పరిచయం చేసిన ఘనత కృష్ణవేణి గారికి వచ్చి ఆవిడ 102 ఏళ్ళు లివింగ్ లెజెండ్గా బతికి వాళ్ళ శివక్యం చెంది వాళ్ళ సంస్మరణ సభ మనం చేసుకున్నామంటే
డెఫినెట్గా ఆవిడ పరిచయం చేయకపోతే తెలుగువారికి చరిత్ర లేదు, ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్కి చరిత్ర లేదు. సో అలాంటి చరిత్ర పురుషులను తెలియజేసిన మహానుభావురాలకి వాళ్ళు ఇంతమంది. అలాగే ఎల్వి ప్రసాద్ గారి గురించి చెప్పాలి. ఎన్టీ రామారావుని ఫస్ట్ విజయవాడలో నువ్వు రా సినిమా ఫీల్డ్ కంటే ఆయన రాకుండా తర్వాత వస్తే అప్పుడు బిఎస్ సుబ్బారావు గారికి మిర్జాపురం రాజు గారి సహకారంతో ఆ డబ్బులు ఇచ్చితే అప్పుడు పల్లెటూరు పిల్ల ఫస్ట్ సైన్ చేసిన సినిమా పల్లెటూరు పిల్ల, ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమా మన దేశం, ఫస్ట్ రిలీజ్ అయిన హీరో సినిమా షావుకార్ ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో విజయ ప్రొడక్షన్స్లో. సో అట్లా షావుకార్ జానికి ఇంత చరిత్రలో ఇంత ఇది తెలియజేసిన కృష్ణవేణి గారి వాళ్ళు లేకపోయినా కూడా ఆవిడ చరిత్ర ఎప్పుడూ కూడా సజీవంగానే ఉంటుంది. ఆవిడని కీలుగుర్రం తెలుగు తమిళ్ ఈవెన్ మద్రాసులో తమిళ వెర్షన్ 100 రోజులు ఆడింది. 6 సినిమాలు నాగేశ్వరరావుతో చేశారు. అలాగే అనురాధదేవి గారు కూడా 6 సినిమాలు నాగేశ్వరరావుతో చేశారు. అలాంటి మహానుభావుల్ని వాళ్ళు తలుచుకుంటూ ఆ తలుచుకునే దానికి ఆ ఎల్వి ప్రసాద్ గారి వారసుడు ఇక్కడ రమేష్ ప్రసాద్ గారు ఉంటాం, ఆ కృష్ణవేణి గారి వారసురాలు అనురాధదేవి గారు ఉంటాం. అనురాధదేవి గారు బాగా అటాచ్డ్గా బాగా చూసుకునేవారు కృష్ణవేణి గారిని. సో ఆవిడ లేని ధైర్యం మళ్ళీ ధైర్యం వస్తూ ఆవిడ ఆశయాల్ని ఆవిడ వారసులు మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. కృష్ణవేణి గారు 1924లో జన్మించారు. సుమారుగా 2-3 సంవత్సరాల తర్వాత మా పూర్ణ సంస్థ కూడా 1927లో జన్మించింది. నేను చెప్పొచ్చేది ఏంటంటే వారి సినీ ప్రస్థానం మా సినీ ప్రస్థానం వారు జన్మించిన తేదీ నుండి ఇంచుమించుగా ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి ఎంత వయసు ఉందో అంతకు మించి వయసు ఉంది ఈ వారికి కానీ మా సంస్థకు కానీ. ఆ రకంగా వారు నిర్మించినటువంటి రెండో పిక్చరు రామారావు గారు నటించిన రెండో చిత్రం ఆ రోజుల్లో 1950 మేము డిస్ట్రిబ్యూట్ చేశాము. అంతకుముందే సీతారాం జన్మం ఇవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేశాము. తర్వాత వారితో నాకు పెద్ద పరిచయం లేదు, ఎందుకంటే నేను వయసులో చాలా చిన్నవాడిని. కానీ ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా చక్కగా మర్యాదగా చక్కగా చూసేవారండి. చాలా అభిమానంతో మాట్లాడేవారు. అట్లాగే వారి అమ్మాయి అనురాధ గారు కూడా మాకంత స్వాతంత్రం ఉందండి. నిర్మాతగాను డిస్ట్రిబ్యూటర్గా ఎప్పుడు మేము వ్యవహరించలేదు. వ్యాపార రీత్యా కానీ కుటుంబ సమేతంగా మా పరిచయాలు కానీ. తర్వాత అనురాధ గారు నిర్మించిన అనేక చిత్రాలు చక్రధారి, రావణ్ అయితే, శ్రీవారి ముచ్చట్లు, అనేక చిత్రాలు వారు నిర్మించినవన్నీ తర్వాత కృష్ణవేణి గారి కుమార్తె అనురాధ గారు నిర్మించినవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసామండి. సో మా పరిచయం ఏంటంటే వారి కుటుంబంతో 3 తరాలు, ఈ రోజుతో కాదండి. అట్లాగే మా పూర్ణ సంస్థ కూడా రామారావు గారితో 3 తరాలుగా పరిచయం అండి. మా తాతగారు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, జీకే మంగరాజు గారు పూర్ణ వ్యవస్థాపకులు. 1950 కాడి నుంచి ఆయన పరిచయం ఉందండి. అంత ముందు కూడా పరిచయం ఉంది. తర్వాత కామరాజు గారు మా ఫాదరు, వారు అనేక పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. రామారావు గారు నటించినవన్నీ కూడాను అనేక వైవిధ్యం కలిగిన చిత్రాలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశామండి. దాని తర్వాత రామారావు గారితో నాకు కూడా చాలా పరిచయం అండి. బ్రదర్ ఎట్లా ఉన్నారని పలకరించేవారు ఎప్పుడు కూడా. నేను డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించిన రోజుల్లో కూడా మంచి చిత్రాలు వారితో సంకల్పం చేసి నిర్మించడం జరిగిందండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు కృష్ణవేణి గారు 100 సంవత్సరాల పైన జీవించడం అనేది గ్రేట్ సినీ ప్రస్థానం అండి. అంతకుమించి ఎవరికి కూడా అదృష్టం కానీ అవకాశం కానీ ఉండకపోవచ్చు. అట్లాగే మా సంస్థ కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది త్వరలో. ఈ సందర్భంగా నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఉండాలని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీమతి కృష్ణవేణి గారు, షీఈ్ ఏ లెజెండ్. 120 సంవత్సరాలు 102 సంవత్సరాలు బతకటమే గొప్ప. ఆవిడ లెజెండ్. ఆవిడ బ్రతికినంత కాలం ఆవిడతో పాటు మేము ఎంతో కొంత కొన్ని సంవత్సరాలు సేల్ చేయడం అనేది మా అదృష్టం కింద భావిస్తున్నాం. షేర్ చేయటమే కాదు, మొన్న విజయవాడలో జరిగిన ఎన్టీ రామారావు అంతరంగం సినిమా పుస్తకావిష్కరణలో కృష్ణవేణి గారితో పాటు నాగేశ్వర కూడా స్టేజీ పంచుకోవటం అనేది ఒక అదృష్టం. ఆవిడే ఒక లెజెండ్. ఆవిడ ది గ్రేట్ ఎన్టీఆర్ అనే లెజెండ్ని పరిశ్రమ చేయటం చాలా గొప్ప విషయం. అలాగే మరో లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు తోటి కీలుగుర్రం నుంచి శ్రీవారి ముచ్చట్ల దాకా ఎన్నో సినిమాలు నిర్మించారు.
సో ఆవిడతోటి దాసనారాయణరావు గారి ఇంట్లో ఆయన ఉన్నప్పుడు అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం శ్రీ కృష్ణవేణి గారిని. కానీ ఆవిడ లేని లోటు పరిశ్రమకి చాలా లోటు అని భావిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే. మీర్జాపురం సంస్థ వారితో చాలా అనుబంధం ఉంది. అది ఒకసారి పంచుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే 1941లో ఆ సంస్థ నుంచి, శోభనాచార సంస్థ నుంచి భక్త ప్రహ్లాద అనే ఒక సినిమా తీయటం, ఆ సినిమాలో ప్రహ్లాదుడి క్యారెక్టర్ కోసం ఆ రోజుల్లో ఆ సంస్థలో రేలంగి వెంకటరామయ్య గారు, అంటే రేలంగి గారు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవారు. వారు ఆ భక్త ప్రహ్లాదుడి క్యారెక్టర్ కోసం అని చెప్పి ఆ రోజుల్లో ఊరూరు వెతికి ఎక్కడెక్కడ నాటక సంస్థలు ఉన్నాయో అక్కడ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుని వారికి సినిమా ఛాన్స్ ఇచ్చేవారు. ఆ ప్రాసెస్లో విజయనగరం నుంచి కాకినాడ, ఆ తర్వాత విజయవాడ వచ్చినప్పుడు విజయవాడలో నాటకాలు వేస్తున్న సమయంలో మా ఫాదరు అంటే అట్లూరు పుండరీకాక్షి గారు చైల్డ్ ఆర్టిస్ట్గా అక్కడ యాక్ట్ చేయడం చూసి రేలంగి గారు, బాబు నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తావా, తీసుకెళ్తాను అని అడగడం, దానికి మా నాన్నగారు ఒప్పుకొని మద్రాసు వచ్చి ఆ ప్రహ్లాదుడి క్యారెక్టర్ కోసం వచ్చేసరికి ఈ లోపల జి వరలక్ష్మి గారిని ఆ పాత్రకి ఎంపిక చేయడం జరిగింది. అలా జి వరలక్ష్మి గారికి కూడా అదే మొదటి చిత్రం. అంత దూరం తీసుకొచ్చిన తర్వాత అయ్యో డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పి జెండా మార్కులు వారిని గురువు దగ్గర శిష్యులుగా ఒక క్యారెక్టర్ వేసి ఒక 6 నెలలు అక్కడే ఉండి శోభనాచార స్టూడియోస్ వారి ఇంట్లోనే ఉండి ఆ చిత్రం యాక్ట్ చేయడం జరిగింది. అంటే 1941లో. తర్వాత 42లో సెకండ్ వరల్డ్ వార్ రావడం, ఆ తర్వాత అందరూ విజయవాడ రావడం జరిగింది. అలా ఆ కుటుంబంతో వారితో మా కుటుంబానికి, మా ఫాదర్కి ఆ పరిచయం ఉందని ఇప్పుడు మీరందరికీ షేర్ చేసుకున్నాను. చాలా సంతోషం. ఒక వ్యక్తి ఎవరైనా జీవిస్తారో నువ్వు 100 ఏళ్ళు నిండు జీవితం ఉండాలి అని, అది పరిపూర్ణమైన జీవితం ఆవిడ అనుభవించి, అంటే నువ్వు 100 ఏళ్ళు జీవించి ఏం చేసావంటే, ఏం సాధించావంటే, ఆవిడ బ్రహ్మాండమైనటువంటి ఒక మహానాయకుడిని, ఒక మహానటుడిని మనకి పరిచయం చేసే అలా చేశారు. ఆ తర్వాత అలాగే భగవద్గీత అనేది మనం అందరం వింటుంటాం. ఆ భగవద్గీతకి అంత ప్రాచుర్యం తీసుకొచ్చిన మన గ్రేట్ గాయకుడు ఘంటసాల గారిని పరిచయం చేయటం. అలాగే ఇంకా తెలియకుండా చాలామంది కూడా ఉన్నారండి, వారి సంస్థ నుంచి కూడా పరిచయం కాబట్టిన వాళ్ళు. కనుక ఇటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆవిడ సంస్మరణ సభకి 2 ముక్కలు నేను కూడా మాట్లాడగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆవిడ ఏ లోకాల్లో ఉన్నా ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని, ఆ భగవంతుడు వారి ఆశీస్సులు మనందరికీ కలుగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీతో పెద్ద సినిమాలు తీశాను, కానీ మా యంగ్ ఏజ్లో అప్ టు అబౌట్ 35-40 పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ కృష్ణవేణి గారును అనురాధాదేవి గారు తరచూ ఇంటికి వస్తూ ఉండేవారు. వాళ్ళతో అట్లా పరిచయం. తర్వాత తెలిసింది కీలుగుర్రం నాన్నగారి అప్పుడు సూపర్ స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన సినిమా, దాని వెనకాల కృష్ణవేణి గారు ఉంటాం. అలాగే పెద్దనాన్నగారు ఎన్టీ రామారావు గారు, ఘంటసాల గారు, వీళ్ళందరినీ పరిచయం చేశారు. ఆమె సినిమా ఇండస్ట్రీకి ఎంతో తోడ్పడ్డారు. ఫస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఫస్ట్ సింగర్. ఆవిడ అన్ని ఆల్ ఫ్యాసెట్స్లో మంచి నైపుణ్యం ఉంది. 102 ఏళ్ళు బతికారు. ఇవాళ ఇట్లా కలుసుకోవటం అనురాధాదేవి గారిని వాళ్ళని వేరే ఒకేషన్లో కలుసుకుంటే బాగుండేది, కానీ కుదిరింది. వారికి రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ బాబు. నాకు తెలిసి ఈ వెంకట్ బాబు ఫస్ట్ టైం మైక్ పట్టుకుని మాట్లాడటం, అంతా సినిమా ఇండస్ట్రీ అంతా నాగార్జున బాబు వదిలేస్తే చిన్నబాబుకి, పెద్దబాబు అంతా స్టూడియో వ్యవహారం వ్యాపారాలు అంతే తప్పితే సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉండేవాడు. కానీ నాకు పర్సనల్గా ఫీలింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నేను నాగేశ్వరతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యి ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతగా
ఈ పెదబాబుని చూస్తే కూడా నాకు నాగేశ్వరరావుని చూసినట్టే అనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఆయన్ని ప్రత్యేకంగా పిలిచి ఆహ్వానించాను. ఇక కార్యక్రమంలో ధన్యవాదాల కార్యక్రమం వచ్చేసింది. డాక్టర్ సాయి ప్రియ కృష్ణవేణమ్మ గారి మునిమనవరాలు, ఇప్పుడే పరచూరు గోపాలకృష్ణ గారు చెప్పినట్టు జూనియర్ కృష్ణవేణమ్మ మాట్లాడతారు. రామ్మ రా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకి అందరికీ, మన మీడియా వాళ్ళందరికీ, మన యాక్చువల్లీ అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ సో మచ్ టు జనార్దన్ గారు, వెంకయ్య నాయుడు గారు, రామకృష్ణ గారు, మోహన్ కృష్ణ గారు, గోపాల్ కృష్ణ గారు, అండ్ కేఎస్ రామారావు గారు, అండ్ మా ఎవర్ ఫేవరెట్ భాగీరథి గారికి, ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్, రమేష్ ప్రసాద్ గారికి, అందరికీ, రోజా రమణి గారికి, అందరికీ. ఇక్కడ వచ్చారు. మా తాతమ్మ అంత ప్రేమగా ఆప్యాయతగా అందరూ చూస్తారు. మాకు చిన్నప్పుడు మా తాతమ్మ ఇంత పెద్ద నటి, ఇంత గొప్ప ప్రొడ్యూసర్ అదంతా ఏం తెలియదండి. మా తాతమ్మ మాకు వీకెండ్లో ఫుడ్ మనకి ఫిష్ పులుసు చేస్తారు. మాకు ఆ చిన్న చిన్న విషయమే తెలుసు. పెరిగిన తర్వాత అందరూ ఇంత గొప్పగా మాట్లాడి మా అమ్మమ్మ మాకు ఇంత ఎడ్యుకేట్ చేశారు. మన ఫ్యామిలీలో ఇది చేశారు నాన్న, ఫిల్మ్ ఇండస్ట్రీ ఫౌండేషన్ తాతమ్మ చేశారు. మా తాతమ్మ ఎప్పుడు మేము మాట్లాడుకుంటాం, షీఈ్ మోర్ లైక్ ఆ ఫ్రెండ్, షీఈ్ నాట్ లైక్ మీరందరూ గొప్పగా, మాకు నిజంగా మా బెస్ట్ ఫ్రెండ్ లాగా. ఎవ్రీ వీకెండ్ నేను అడుగుతాను తాతమ్మతో, అమ్మమ్మ డిడ్ యూ ఎవర్ ఫీల్ మీరు ఎంత పెద్ద మందిని ఇంట్రడ్యూస్ చేశారంటే అది నా బ్లెస్సింగ్ నాన్న, దేవుడు ఇచ్చిన వరం నాకు అది. వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం, వీళ్ళని మన సినిమా ఇండస్ట్రీకి ఇంత పెద్ద గొప్ప వాళ్ళు వస్తారని అది నా అదృష్టం. నేను అలాగే ఎప్పుడు అనుకుంటాను. ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా వెన్ షీ వాజ్ నాట్ వెల్ మాకు స్ట్రిక్ట్గా చెప్పారు, నాకు సెలబ్రేషన్ కావాలి, నాకు ఇలాగా ఇదైపోయింది అదైపోయింది నేను లేను, ఆ లోటు అలాగా ప్లీజ్ మీరు ఎవ్వరూ పెట్టుకోమాకండి, నాకు ఒక సెలబ్రేషన్గా ఉండండి, ఫిల్మ్ ఫ్రెటర్నిటీని సినిమాని సెలబ్రేట్ చేయండి. దట్ వాజ్ ఆల్వేస్ హర్ విష్ అండి. సినిమాకి ఎప్పుడు మంచిగా జరగాలి, అందరు అది చూసి హర్ ఎండ్ వరకు కూడా షీస్ లైక్ నా దగ్గర స్టోరీ ఉందిరా వింటావా. సో ఇదంతా మేము ఆలోచిస్తూ ఉంటే మేము యాజ్ ఫ్యామిలీ వి మిస్ హర్ అ లాట్. వేర్ సో గ్రేట్ఫుల్. మాకు చాలా చాలా ఇష్టమైన కూడా చెప్పాను. షీ థాట్ అస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ యాజ్ వాల్యూస్. సో అందరు వచ్చినందుకు మీడియా అందరికీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ అందరూ భోజనం చేసి, మా తాతమ్మ ఆ ఫుల్ రిక్వెస్ట్ ఇది ఒక్కటే, అందరికీ భోజనం పెట్టాలి అమ్మమ్మ, అందరికీ భోజనం పెట్టాలి, అందరు హ్యాపీగా తిని ఇంటికి వెళ్ళి, అదే ఆవిడకి బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అండి. సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చినందుకు. అండ్ ఖచ్చితంగా తిని వెళ్ళండి, భోజనం చేసి వెళ్ళండి ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.